అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలంలో రైతుల నిరసనకు దిగారు. అనంతరం గ్రామ సమీపంలో ఉమామహేశ్వర ప్రాజెక్టు లెఫ్ట్ ఇరిగేషన్ ఫేజ్ 1 భూ సర్వేను అడ్డుకున్నారు. విత్తనాలు వేసుకునే సమయంలో సర్వేలు ఏంటంటూ ప్రశ్నించారు. అధికారులకు రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా భూ సర్వే ఎలా చేస్తారంటూ రైతులు నిలదీశారు. ప్రాజెక్టు ఉపయోగాలను అధికారులు రైతులకు వివరించారు. నాకున్నటువంటి 1 ఎకరా భూమి ఇది కూడా ఉమామహేశ్వరం ప్రాజెక్ట్ కిందకి వెళ్తున్నాము. మేము డిగ్రీలు పీజీలు చేశాము. ఉన్నటువంటి ఉద్యోగాలు రాక వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నాము. ఈ వ్యవసాయ భూమి కూడా మీరు లాక్కుంటే పూర్వకాలంలో మా తాతలు దొరల దగ్గర ఏ విధంగా బానిస చేస్తున్నారు, అదేవిధంగా మాంగుల కూడా దొరల దగ్గరికి మళ్ళీ బానిస దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంది. స్వాతంత్రం రాకముందు ఏ విధంగా ఉందో అదే విధానానికి ఇప్పుడు వచ్చి ప్రాజెక్టు సన్నకారు రైతులను మభ్యపెట్టి మోసం చేసి వాళ్ళ దగ్గర గుంజుకోవడానికి చూస్తున్నాం. మేము ప్రాజెక్టు వ్యతిరేకత కాదు, కానీ ప్రాజెక్టుకు ఉన్నటువంటి ప్రాంతాల్లో అక్కడ వేస్తే బాగుంటుంది. కానీ చిన్నకారులు అయినటువంటి ఇచ్చిన 1 ఎకరా 2 ఎకరాల భూములు లాక్కోవడం వల్ల మీకు వచ్చే ఆదాయం ఎంత లేదు. కాకపోతే ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రం అంటే ఎంతమంది ఉన్నటువంటి అక్కడ తీసుకెళ్తే ఈ ఊరు గ్రామ ప్రజలందరూ సంతోషిస్తారు. నా పొలం మొత్తం పోతుంది. నా పొలం నాకు ఉండాలని నేను కొట్లాడుతున్నా సార్. నా పొలం నాకు ఉండాలి. నా పిల్లలను నేను మట్టి మోసి చిలక కొన్నా. మట్టి మోసి దేశం గుంపులో పోయి నూకల పువ్వు మట్టి మోసి 5 ఎకరాల పొలం కొన్నా సార్. పిల్లలు చిన్నగా ఉన్నారు, వాళ్ళు 10 చదువుతున్నారు. ఆ పిల్లలు చదివియాలి కదా, మేము చదివియాలి. వాళ్ళు మీతో పాటుగా నౌకలు రావాలి, కష్టపడుతున్నాం. మేము మట్టి తిని మట్టి కాకుతున్నాం. ఉన్న పొలం పోయినాక మా చెట్టు భూమి ఇవ్వండి సార్. మా భూమి మాకు కావాలి. 50 సర్వే నెంబర్లో 1 ఎకరా భూమి నాకు ఉంది. ఆ భూమి కూడా పోతుంది కాబట్టి నాకు ఆ భూమి పోతే ఆధారం లేదు సార్. అదే భూమి చేసుకొని బతుకుతున్నా. నాకు దయచేసి ఆ భూమి పోకుండా చూడండి. ఆ భూమి పోతుంది కాబట్టి దాన్ని ఆపాలని కోరుతున్నాను. ఏదో మాకు పక్కకు ఎక్కడన్నా భూమి చూపించాలి గవర్నమెంట్, లేకుంటే దానికి పరిహారము. మా డిమాండ్ అంటే 20 లక్షల రూపాయల ఇచ్చేటట్టు కూడా ఆలోచన చేయండి. భూమి అయినా ఇలా ఇచ్చేటట్టు ఆలోచన చేయండి. బీదలము బతుకుదేరు. మా పిల్లలు తిక్క పిల్లలు సార్. నాకు 4 ఎకరాల భూమి పోతున్నది. మాకేమో లేదు. ఇబ్బంది చాలా ఉంది. నా భర్త చనిపోయి నేను గుంతలో మాకేది ఆధారం లేక దాని విన్న భూమి విన్నది ఉతకించుకొని బతున్నాను. బతున్నాం దాని విన్న ఏది లేదు మాకు. అదే అంతే సార్. మా దగ్గర మాకు దిరమే రాదు. దాంట్లో పోయినాక మాకేం రూపాయలు సార్, మాకు ఏది రాదు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శంకర్ అందుబాటులో ఉన్నారు. శంకర్, ప్రజెంట్ చూస్తున్నాము భూ సర్వేకి సంబంధించి ఎన్నో అడ్డంకులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అభిప్రాయం తీసుకోలేదా? అసలు ఏంటి డీటెయిల్స్? ఎస్ సౌమ్య, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఉమామహేశ్వర ప్రాజెక్టు భూసేకరణను రైతులు అడ్డుకున్నారు. ముఖ్యంగా అనంతవరం గ్రామ సమీపంలో కూడా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బల్మూరు మరియు చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామ ప్రజలంతా కూడా ఈ సర్వే చేయడం వల్ల తమ భూములు కోల్పోతామంటూ కూడా పూర్తిగా అధికారులను అడ్డగించే ప్రయత్నం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. చాలా మంది ఈ యొక్క భూసేకరణ అడ్డుకున్నారు, మాకు తెలియకుండా భూ సర్వేను చేస్తున్నారంటూ కూడా పూర్తి స్థాయిలో అధికారులు ఇక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ కూడా నినాదాలు చేశారు. ముఖ్యంగా పంటలు వేసుకునే టైంలో ఇట్లాంటిది ఎందుకు చేస్తున్నారు, సర్వేలు ఎందుకు చేస్తున్నారంటూ కూడా పూర్తిగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే ఆ రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ ఉమామహేశ్వర ప్రాజెక్టు ప్రాతిపదికన ఎప్పుడైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో దాదాపు ఇది 1500 కోట్ల రూపాయలతో కూడినటువంటి ప్రాజెక్ట్ ఇది పూర్తయితే మాత్రం దాదాపు బల్మూరు, వంకేశ్వరం, అదే విధంగా అనంతవరం మిగతా మండలాలకు సంబంధించినటువంటి 57,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ క్రమంలోనే అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ సైతం పూర్తిగా మరో 2 నెలల్లో కూడా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తాం. పూర్తి చేసే క్రమంలో ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది రానివ్వం. ప్రధానంగా ఎక్కడైతే ప్రాజెక్టు వస్తుందో ఆ ప్రాజెక్టుకు సంబంధించి భూములు తీసుకునే క్రమంలో ఎలాంటి గ్రామాలకు ఇబ్బంది కలగకుండా, ఎలాంటి ఇల్లు పోకుండా చూస్తామని చెప్పి కూడా దాన్ని క్లియర్ కట్ గా చెప్తూనే మరోవైపు ఈ యొక్క బల్మూరు మరియు అనంతవరం గ్రామాలకు సంబంధించి 370 మీటర్ల
ఆ లెఫ్ట్ సైడ్ నుంచి కూడా వెళ్ళాడు, అంటే గ్రామాలకు ఇబ్బంది కలగకుండా. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ అక్కడ ఆ విధంగా లేదు. మొత్తంగా ఇల్లు అయితే ఇక్కడ ఎక్కడ కూడా పోవట్లేదు, కానీ భూములు మాత్రం కోల్పోతున్నాం. కాబట్టి భూములకు భూములు ఇవ్వాలి, లేదంటే మాత్రం మేము ప్రాజెక్టు నిర్మాణం చేయనేమంటూ కూడా పూర్తిగా రైతులు ఎదురుపడుతున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి దాదాపు ఇది 2.67 టీఎంసీలుగా ఉండేది ఈ ప్రాజెక్టు 2 జలాశయాల నిర్మాణంతో పూర్తవుతుంది. కానీ అంటే ఇక్కడ వాటర్ ఎఫెక్ట్ వల్ల కొన్ని గ్రామాలకు ముప్పు ఉంటుందనే క్రమంలో కూడా దీన్ని 2.5 టీఎంసీలుగా కూడా మార్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముఖ్యంగా అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించి చాలా ప్రాంతాల్లో నీరు లేక చాలా పంటలు కూడా అంటే ఎక్కువ రైతులు ఇబ్బందులు పడ్డారు. ఆ గోసను తీర్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రతిపాదనను అదేవిధంగా ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో దీన్ని బయటికి తీసుకొచ్చింది. దాదాపు 2,865 ఎకరాలకు సంబంధించినటువంటి భూసేకరణ జరగాల్సి ఉంది. కానీ ఇట్లాంటి టైంలో రైతులు ఒకసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ పూర్తిగా పోలీసులు అయితే వారికి సర్ది చెప్పారు. మొత్తంగా మీతో మాట్లాడిన తర్వాత మీ అంగీకారం తీసుకున్న తర్వాత క్లియర్ కట్ గా మీ అంగీకారం మేరకే ప్రాజెక్ట్ ఉంటుంది, మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడరు, ఖచ్చితంగా ఇది ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోతామని చెప్పి కూడా అధికారులు చెప్పారు. మరోవైపు చిక్కుడు వంశీకృష్ణ కూడా గతంలో ఎక్కడైనా సరే పాలమూరు జిల్లాకు సంబంధించి ప్రాజెక్టుల విషయంతో ముంపులో కావచ్చు, అదేవిధంగా భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా నష్టపరిహార విషయంలో చాలా క్లియర్ గా ఉంటాము, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూస్తామని చెప్పి కూడా చెప్తున్నాడు. మరి ఇలాంటి టైంలో ఇది జరగడం కాస్త ఇబ్బందికరమైన వాతావరణం అయినప్పటికీ మరి రాబో రోజుల్లో ఎమ్మెల్యే వారిని ఎలా శాంతిస్తాడు, శాంతింపజేస్తాడు, అదేవిధంగా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఏ విధంగా ముందుకు పోతాయని మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది సౌమ్య. అయితే ప్రజెంట్ శంకర్ చూస్తున్నాం కదా, అంటే మెయిన్ రైతుల డిమాండ్ ఏమని చెప్తూ ఉన్నారు? ఒకవైపు ప్రకటనలు వస్తూ ఉన్నాయి ఇక సర్వేకి సంబంధించి. వాళ్ళ ప్రధాన డిమాండ్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా ఎక్కడైతే మేము భూములు కోల్పోతున్నామో అంటే మాకు ఉన్నటువంటి కొన్ని భూములు ఆ ప్రాజెక్టు కింద ఇచ్చేస్తే తమకు వ్యవసాయం చేసుకోవడానికి భూములు ఉండవు, పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడే బతికే కుటుంబాలు కాబట్టి పూర్తిగా భూములు కోల్పోతే మాత్రం వారు ఇచ్చిన పైసలు ఏం చేసుకోవాలి, కాబట్టి మాకు భూములు ఇవ్వాలనేది మాత్రం వాళ్ళ ప్రధాన డిమాండ్ గా తెలుస్తుంది. ఎందుకంటే డబ్బులు ఇచ్చిన తర్వాత మిగతా చోట్ల మేము భూములు కొనుక్కోలేము, కాబట్టి ఇలాంటి భూములు మాకు దొరకవు, వ్యవసాయానికి సాగుకు అనుకూలంగా మేము భూములన్నీ కూడా తీర్చిదిద్దుకున్నాము. ఇట్లాంటి క్రమంలో ఉన్న భూములను తీసుకుంటే ఇచ్చిన చోట ఆ భూములు ఎలా ఉంటాయో మాకు తెలియదు, కాబట్టి ముందస్తుగా మాకు ఒక హామీ ఇచ్చిన తర్వాతనే ముందుకు వెళ్లాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇక ముఖ్యంగా గతంలో కూడా స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ సైతం ఒక హామీని ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే ఈ ముప్పు భాగంగా భూములు కోల్పోతున్నారో వారికి సంబంధించి ఉద్యోగ అవకాశాలు అంటే ఆ ప్రాజెక్టుకు సంబంధించి కావచ్చు మిగతా చోట్ల కూడా అవకాశాలను కల్పిస్తామని చెప్పి చెప్తూ వస్తున్నాడు. మరి రైతులు ఇదంతా కూడా పూర్తి స్థాయిలో హామీలు నెరవేర్చిన తర్వాతనే ముందుకు వెళ్ళాలి, అప్పటి వరకు మా అంగీకారం తెలిపకుండా మీరు ముందుకు వెళ్తే మాత్రం దీన్ని అడ్డుకుంటామని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రజెంట్ అక్కడ కనిపిస్తుంది సౌమ్య. రైట్ శేఖర్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.